వెల్కమ్ టు ఫోర్ సాయిస్ టీవీ. వెల్కమ్ టు ఫోర్ సాయిస్ టీవీ. ఈరోజు ప్రధానంగా బిగ్ డిబేట్ కార్యక్రమంలో అందరికీ స్వాగతం. ప్రధానంగా ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అత్యంత ప్రఖ్యాతిగాంచిన ఏదైతే మన మందిరం ఉన్నదో తిరుపతిలో వెంకటేశ్వర స్వామి మందిరానికి సంబంధించింది బిఆర్ నాయుడు గారు ఎప్పుడైతే చైర్మన్గా అక్కడ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చాలా హర్షదీయంగా, అంటే చాలా అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి విషయంలోనూ ఒక సులభమైన మార్గం ఏర్చుకొని ప్రతి వారికి ఎవరికైతే దర్శనానికి వస్తారో వారందరికీ సులభంగా వాళ్ళకి దర్శనాలను ఏర్పాటు చేసేందుకు, అలాగే ప్రసాదాలకు సంబంధించింది ఏదైతే అందో ప్రతి సామాన్య వ్యక్తికి కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో అది చాలా హర్షదీయం. ఈ హర్షణీయమైన పరిస్థితులలో ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అక్కడ చేసిన తర్వాత కూడా రాష్ట్ర మంత్రివర్గం కూడా బిఆర్ నాయుడుని ఎంపిక చేయడం మాత్రం చాలా బ్రహ్మాండమైన ఒక మంచి నిర్ణయం అనేది ప్రతి ఒక్కరూ దాన్ని సమర్థిస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఉభయ రాష్ట్రాలలో ఆంధ్ర తెలంగాణలో కాకుండా ఇంకా ఇతర రాష్ట్రాలు కర్ణాటక, చెన్నై, నేను మద్రాస్ ఈ ఎక్కడైతే ఉన్నారో ఆ రాష్ట్రాలలో ఉండి లక్షలాది భక్తులు అక్కడికి వెళ్తారు. కాబట్టి ఆ పుణ్యక్షేత్రానికి సంబంధించింది ప్రతి చోట ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రఖ్యాతిగాంచిన తిరుపతి దేవస్థానం సంబంధించింది బిఆర్ నాయుడును ఎంపిక చేయడం మాత్రం చంద్రబాబు నాయుడు చేసిన చాలా మంచి పనిగా అందరూ గుర్తిస్తున్నారు, గౌరవిస్తున్నారు. అంటే దానికి తగ్గట్టుగా బిఆర్ నాయుడు కూడా అలాగే వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ వ్యవహరిస్తున్న క్రమంలోనే ఈరోజు దాని మీద చర్చించడానికి ఏదైతే కొన్ని నిర్ణయాలను చేశారో ఆ నిర్ణయాల పట్ల ఏదైతే ఉన్నదో సానుకూలత ఉన్నదా వ్యతిరేకత ఉన్నదా అది పక్కన పెట్టి ఈరోజు ఏదైతే చర్చా కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి ప్రధాన అర్చకులైనటువంటి ఆచార్యులు వారు కూడా మనతో ఉన్నారు. అయితే అదే సమయంలో ఈరోజు మన దగ్గర ఫణేంద్ర ఎవరైతే ఉన్నారో హిందూ ధార్మిక సంఘం రిప్రజెంటేటివ్ ఫణేందర్ గారు ఉన్నారు. అదే సమయంలో బీజేపీ ఎస్సీ సెల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో విశాఖపట్నం నుండి మాధవిలతి గారు కూడా ఉన్నారు మనతోటి ఈరోజు మాట్లాడడానికి. వైఎస్ఆర్పీ పార్టీ నుండి కోల గురువులు ఎవరైతే అధికార ప్రతినిధి ఉన్నారో విశాఖపట్నం సంబంధించిన ఇన్ఛార్జ్ అతను కూడా మనతో కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. సేమ్ సమయంలో మా ప్రతినిధి ఎవరైతే ఉన్నారో విశాఖపట్నానికి సంబంధించింది అవతార యాదవ్ అతను కూడా మనకు ఈరోజు లైవ్లో మాట్లాడి ఉంటారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే హర్షదీయమైన ఏదైతే బిఆర్ నాయుడుని ఎంపిక చేసిన తర్వాత కూడా ఇప్పుడు శారదాపీఠానికి సంబంధించి వస్తే మాత్రం శృంగేరి శారదాపీఠం సంబంధించిన కర్ణాటకలో మెయిన్గా ఇదొక వీళ్ళ హెడ్ ఆఫీస్ ఏదైతే ఉన్నదో శృంగేరి శారదాపీఠం అది కర్ణాటకలో ఉంటుంది. ఆ కర్ణాటకలో ఉన్న శారదాపీఠానికి దానికి సంబంధించింది దానికి అందరికీ ఈ 18 పీఠాలు ఉంటాయి. ఈ పీఠానికి ఏదైతే ఉన్నదో అధిపతి ఎవరైతే ఉన్నదో ప్రపంచవ్యాప్తంగా ఏవైతే పెద్ద గురువులు ఉన్నారో అతను శృంగేరి శ్రీ జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి, శ్రీ జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి దానికి ప్రాతినిధ్యం వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏదైతే మఠాలు ఉన్నాయో ఆ మఠాలకు సంబంధించింది టోటల్గా 18 మఠాలు ఏదైతే మన తిరుపతి దేవస్థానంపై కొండ మీద ఇక్కడ మఠాలు ఏర్పాటు చేశారో దాంట్లో ప్రధానంగా మూలమఠం, పుష్పమఠం, వల్లభాచార్య మఠం అన్నట్టుగా ఇట్లా 15 రకాల మఠాలు అక్కడ ఉన్నాయి. అందులో 19 శారదాపీఠం కూడా స్వామి స్వరూపానంద సరస్వతి స్వామి స్వరూపానంద అని ఎవరైతే పీఠం అధిపతులు ఉన్నారో ఆయనకు సంబంధించింది గత ప్రభుత్వంలో ఏదైతే భూమి కేటాయించారో దానికి సంబంధించింది కొన్ని నిర్ణయాలు ఏదైతే తీసుకున్నారో బిఆర్ నాయుడు గారు దానికి సంబంధించింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని విషయాలు, కొన్ని నిర్ణయాలు ఏదైతే ఉన్నదో ఆ పీఠానికి సంబంధించిన ఏదైతే భూమి ఆయన కేటాయించారో ఆ భూమి కానీ ఆ పీఠానికి సంబంధించిన అక్కడ ఆశ్రమం కానీ దాన్ని వెనక్కి తీసుకోవడానికి అయితే నిర్ణయం తీసుకున్నారు. దీని పట్ల మన మీద మాట్లాడడానికి ఈరోజు ప్రధానంగా ఫణేందర్ గారు ఎవరైతే ఉన్నారో హిందూ ధార్మిక సంఘం రిప్రజెంటేటివ్. ఫస్ట్ మీరు ఫణేందర్ గారు, వెల్కమ్ టు ద ఫోర్ సాయిస్ టీవీ. యా రైట్. అలాగే భారతి అంటే మనకు సంబంధించిన మాధవిలత గారు భారత జనతా పార్టీ ఎస్సీ సెల్ ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో ప్రతినిధిగా ఉన్నారో వారికి కూడా మనకు స్వాగతం పలుకుతుంది ఫోర్ సాయిస్ టీవీ. అలాగే మా
ఎస్, అదే సమయంలో మా రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో అవతార్ యాదవ్, ఆయనను కూడా మనం స్వాగతిస్తున్నాం. మరి కొద్దిసేపట్లో మనకు స్వామీజీ కూడా వస్తారు, స్వామీజీ కూడా మాట్లాడతారు. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆయన కూడా మాట్లాడతారు. ప్రధానంగా ఈరోజు అనిందర్ గారు మీరు చెప్పండి, అక్కడ అసలు వాస్తవానికి ఈ మఠాలకు సంబంధించిన మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి, ఎలా విశ్లేషిస్తారు దీన్ని? అలా అందరికీ నమస్కారం. నేను కూడా మా బీజేపీ నుంచి మళ్ళీ మా మేడం గారు కూడా వచ్చారు. ఓకే, నేను కూడా బీజేపీ స్టేట్ ధార్మిక సెల్ కన్వీనర్. అలా మనం కొంతసేపు పార్టీల గురించి పక్కన పెట్టేసుకుందాం. ఒక సనాతన ధర్మంగా, ఒక హిందూ ధర్మంగా ఉన్నటువంటి పరిస్థితి మాత్రమే ఇప్పుడు నేను మాట్లాడుతాను. ఇప్పుడు ఒక సనాతన ధర్మం, ఒక హిందూ ధర్మం అనేది ఈ రాష్ట్రాల్లో పెంపొందించాలి అంటే కనుక ప్రభుత్వాలు ఒకప్పుడు మహామునులకి, ఋషులకి, వీళ్ళందరికీ కూడా రాజులు ఇచ్చేస్తూ ఉండేవారు. ఈ సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని పెంపొందించడానికి వాళ్ళు ఏంటంటే వివిధ దేవాలయాలు కట్టడము, సనాతన ధర్మం కోసమని గోశాల కట్టడము, అదే విధంగా దేవాలయాలు పెంపొందించడము, వేద పాఠశాలను గోపించడము, గోశాల కట్టడం, ఇవన్నీ కూడా ఒక అలాంటి విధంగా ఈ రోజున ఎంత ఘోరంగా జరిగింది అంటే ఒక ఆశ్రమానికి ఇచ్చినటువంటి, ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు వెనక్కి తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించారు. ఇది నాట్ ఓన్లీ ఒక హిందూ ధర్మం గురించి నేను మాట్లాడట్లేదు. అది ఒక క్రిస్టియన్ కావచ్చు, ఒక మసీదు కావచ్చు, ఒక ముస్లిమాన్ కావచ్చు, ఒక ధర్మానికి ఒక వ్యక్తికి ఇచ్చింది కాదు, ఇది ఒక ధర్మం కోసం ఇచ్చినటువంటి, హిందూ ధర్మం కోసం ఇచ్చినటువంటి భూమిని వీళ్ళు వెనక్కి తీసుకోవడం అనేది జరిగింది. అంటే నెంబర్ 1, ఈ యొక్క ఏదైతే గనక ఈ స్వరూపానంద స్వామీజీ వారిని శారదా పీఠంలో, అది నెలకాకముందు ఇచ్చినటువంటి భూమి కాదు, లేదా వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి కాదు. అది గతంలో అంటే సుమారు 2004, 2005లో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, లేదంటే ఆ తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి మన వైసీపీ ప్రభుత్వం కావచ్చు, వీరందరూ కూడా కలిసి ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడే కదా టీటీడీ బోర్డు అనేది వీళ్ళకి స్థలం అనేది ఇవ్వడం, అదే విశాఖపట్నంలో పీపీలో ఇవ్వడం అనేది జరిగింది. ఇది కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు కదండి. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అంటే మీకు హిందూ ధర్మము అంటే, సనాతన ధర్మం అంటే మీకు అంత ఎగతాళిగా ఉందా నేను అడుగుతున్నాను. అక్కడ ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సనాతన ధర్మం గురించి 2006, 2007లో అది ఆల్రెడీ ల్యాండ్ రెగ్యులేషన్ చేసుకున్నారు. అందులో గోశాలలు కడతామని చెప్పారు, సంబంధించిన వేద పాఠశాలలు కడతామని చెప్పారు. ఇది 2006 నుంచి రిజిస్ట్రేషన్, ల్యాండ్ రెగ్యులేషన్ అయిన తర్వాత అక్కడ ఆల్రెడీ తిరుపతి దేవస్థానం దగ్గర ఉన్నటువంటి దానిలో ఆల్రెడీ వేద పాఠశాలలు జరుగుతున్నాయి, అన్నదానాలు జరుగుతున్నాయి, భక్తులు వస్తున్నారు, భక్తులు యొక్క భక్తి శ్రద్ధలతోటి అక్కడ తిరుపతి దేవస్థానాల మఠాల్లో కానీ, ఆ పీఠాల్లో కానీ ఉంటున్నారు. ఇది కేవలం ఒక శారదా పీఠానికి ఇవ్వలేదు, సుమారు 20 పీఠాలకు ఇచ్చారే. అంటే ఇది కేవలం మేము ఏమడుగుతున్నామంటే, అంటే పార్టీలు పక్కన పెట్టేసుకుని ఒక సనాతన ధర్మం మీద ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా సనాతన ధర్మమే ఒక టార్గెట్ గా పెట్టుకున్నటువంటి విషయం, హిందూ ధర్మాన్ని ఒక టార్గెట్ పెట్టుకున్నటువంటి విషయం ఈరోజు జరుగుతుంది. ఎంత బాధగా ఉందన్నా. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను స్ట్రైట్ గా, ఇదే వారికి దమ్ముందా? ఇదే యొక్క వైసీపీ ప్రభుత్వాల్లో ఒక టీడీపీ ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వానికి స్వామివారు సపోర్ట్ చేశారని చెప్పేసి వారు ఒక మాట అనేసి దాని ద్వారా ఈ యొక్క రాజకీయ కుట్ర అనేది, రాజకీయ కక్షతో ఇది తీసుకున్నారని చెప్పేసి ఆల్రెడీ ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ పబ్లిక్ లో ఒక నానుడు అయితే నానుతుంది. మరి ఇదే వైసీపీ ప్రభుత్వం క్రిస్టియన్ సంబంధించినటువంటి మరి చర్చిలకు ఇచ్చింది కదా, ఎన్నో చర్చిలు కట్టారు కదా ప్రభుత్వ భూముల్లో. మరి అది కూడా వెనక్కి తీసుకున్న దమ్ము ఈ యొక్క ప్రభుత్వానికి ఉందా? ఎందుకు లేదు మరి? అంటే నేను అడుగుతున్న ప్రశ్న మీరు ఒక్కసారి ఆలోచించండి జలీలన్న. నేను అడుగుతున్నది ఒక ధర్మం కోసం అడుగుతున్నాం. ధర్మం ఎవరిదైనా ఒకటే, మతం ఏదైనా సరే ఒకటే. ఇదే ప్రభుత్వ భూముల్లో ఇదే వైసీపీ ప్రభుత్వము ఈ యొక్క క్రిస్టియన్ చర్చిలకు ఇచ్చింది, మన ముస్లిమాన్స్ కి ఇచ్చింది. అది వాళ్ళకి వెనక్కి తీసుకున్నటువంటి దమ్ము ఉందా అని అడుగుతున్నా. అంటే ఇది కేవలం రాజకీయ కుట్ర కదా, రాజకీయ కక్ష కదా. ఇదే తిరుమల దేవస్థానంలో అంటే మా యొక్క హిందూ ధర్మం అనేసరికి సనాతన ధర్మం అంటే ఇంత ఘోరమా? ఓకే 2006 నుంచి అది కట్టడాలు జరిగాయి, 2007లో కట్టారు. అక్కడ ఏమైనా అసంఘటిత కార్యక్రమాలు జరిగాయా? అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరిగాయా? లేదా అక్కడ వాళ్ళు కట్టినటువంటి దాంట్లో ఏమైనా ఒక వివిధ అంటే ఏదైనా ఇబ్బంది కలిగించే, భక్తులకు ఇబ్బంది కలిగించే విధంగా ఏమైనా జరిగిందా? మరి జరిగినప్పుడు 2006లో కట్టినప్పుడు, 2007లో రెగ్యులేషన్ అయినప్పుడు మరి ఎప్పటి వరకు దాన్ని ఎందుకు వెనక్కి తీసుకోకుండా ఉన్నారు? ఇప్పుడు కొత్తగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంటే దీని వెనకాతల ఏమిటంటే నేను ఒకటే మాట చెప్తానన్నా, మీరు రాజకీయ పార్టీలు ఏదైనా ఉంటే కనుక ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయండి. అంతేగాని ఒక ధర్మాన్ని మీరు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకూడదు, ఒక సనాతన ధర్మాన్ని మీరు ఇబ్బంది పెట్టకూడదు. మీ యొక్క పట్టుదలకి, మీ యొక్క పంతాలకి ఈ రోజున మీరు మఠాలని కానీ, అది ఏ మతమైనా సరే కూడా, ఏ యొక్క వ్యవస్థ అయినా సరే కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. ఇది 100% తప్పిది.
ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారేమో మొత్తం రాష్ట్రం మొత్తం దేశం మొత్తం తిరుగుతూ ఒక సనాతన ధర్మం గురించి ఆయన అంత గొప్పగా చెప్తుంటే మేము ఆనందపడుతున్నాం. ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ రోజున తనందరూ తాను మాల వేసుకుని ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి తిరుమల దేవస్థానం మెట్లెక్కి ఈ రోజున సనాతన ధర్మం గురించి గొప్పతనం గురించి ఆయన చెబుతూ వస్తున్నప్పుడు మేమందరం కూడా ఆనందిస్తున్నామే. అది ఏ మతమైనా సరే, ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ మతమైనా సరే కూడా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలా, ప్రజలందరూ కూడా చక్కగా ఉండాలా. ఈ రోజు ఇప్పుడు మీరు అక్కడ లీజుకి తీసుకున్న భూమిపై మొత్తం సుమారు 20 మఠాలకు ఇచ్చారు. ఆ 20 మఠాలలో ఎక్కడైనా సరే వాళ్ళు ఏమైనా రెగ్యులేషన్ చేశారా? మరి స్వామి వారు చేశారు కదా రెగ్యులేషన్. అంటే నేను ఒక మఠానికి నేను సపోర్ట్ చేయట్లేదన్నా, నేను ఒక సనాతన ధర్మం కోసం నేను సపోర్ట్ చేస్తున్నా. ఒక సనాతన ధర్మం అంటే రాజకీయ కక్షలకి రాజకీయ కుట్రలకి హిందూ ధర్మం అనేది బలైపోతుందా? మాట్లాడడానికి మనకి ఇప్పుడు మాధవి లత గారు కూడా ఉన్నారు. మాధవి లత గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ఏదైతే పనిందర్ గారు చెప్తున్నారో ఇది కేవలం కుట్రపూరితంగానే అక్కడ సంబంధించింది. ఏదైతే ఇంతకుముందు 2007లో ఏదైతే ఇచ్చారో, ఇచ్చిన తర్వాత అక్కడ నిర్మాణాలు మాత్రం జరిగాయి. అప్పుడు ఏదైతే తర్వాత ఏదైతే వేరే మఠాలకు సంబంధించి కానీ వేరే మతాలకు సంబంధించిన భూములను కానీ ఆస్తులను కానీ ఎప్పుడు కూడా వెనక్కి తీసుకోలేదు, దానికి ఏలేం చేయలేదు. కాకపోతే ఇప్పుడు ప్రత్యేకంగా కక్ష గట్టి కేవలం ఈ స్వరూపానంద స్వామి ఏదైతే ఉన్నదో శారదా పీఠానికి సంబంధించి దాన్నే ఒక మీద కక్ష కట్టి తీసుకుంటున్నారు చెప్తున్నా. దాని మీద మీరేమంటారండి? అదే కూటమి ప్రభుత్వంలో భాగంగా బీజేపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీరు చెప్పండి. పనీంద్ర గారు చెప్పింది 100% రైట్ అండి. ఎందుకనిస్తే ఎప్పుడు లేనటువంటిది మఠాల మీద ఈ రకంగా, అంటే స్వామిని మాత్రమే ఈ రకంగా వెళ్ళి వాళ్ళు అంటే హిందుత్వంలో ఏదైతే ఈ వేరియేషన్ కనిపిస్తుందో ఆ యూనిటీ లేకపోవడం వలన ఇటువంటివన్నీ బయటకు వస్తున్నాయి. నన్ను అడిగితే కనుక ఈ క్రిస్టియానిటీకి సంబంధించి చర్చిలు ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ అయినప్పుడు వాళ్ళ యొక్క మతంలో వాళ్ళంతా కూడా యూనిటీగా ఉన్నారు, చక్కగా వాళ్ళని స్థాపించుకున్నారు, నిలబెట్టుకున్నారు. ఈ రోజు వరకు ఎటువంటి గొడవ లేదు. అదేవిధంగా ముస్లిమ్స్ తీసుకుని దర్గాలు ఎక్కడ పడితే అక్కడ కన్స్ట్రక్షన్ అయినాయి, ఎక్కడ ఇబ్బంది లేదు. ఈ రకమైన శారదాపీఠం మీద పర్టికులర్ గా స్వరూపానంద స్వామి గారి మీద అన్నది కాదు, శారదాపీఠం మీద విరగబడుతున్నటువంటి స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి ఒక్కసారి హిందుత్వ యూనిటీని కోల్పోతున్నారు అనేది ఒకసారి గమనించాలని చెప్పి నా మనవండి. ఓకే, అయితే ఇప్పుడు ప్రస్తుతం మన రిపోర్టర్ ఏదైతే ఇచ్చారో అక్కడ ఏదైతే కొన్ని గజాలు 2007లో కేటాయించిన తర్వాత అక్కడ అక్రమంగా కొన్ని నిర్మాణాలు జరిగాయని, అంటే వయోలేషన్స్ ఏదైతే జరిగాయని చెప్తున్నారు. వయోలేషన్స్ జరిగిన తర్వాత కూడా 2019లో కూడా కరుణాకర్ రెడ్డి ప్రభుత్వం అలాగే వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అతని మీద వైలేషన్స్ ఎక్కడ జరగలేదండి. ఓన్లీ శారదాపీఠంలోనే జరిగాయి. అంటే నేను ఒక మఠానికి నేను సపోర్ట్ చేయట్లేదు. వైలేషన్స్ ఎక్కడ జరగట్లేదు? సింహాచలంలో జరగట్లేదా? లేదంటే సింహాచలం కొండ మీద జరగట్లేదా? ఏదో పరీందర్ గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి పరీందర్ గారు చెప్పండి. మేడం గారు ఏదైతే చెప్పారో 100% కరెక్ట్. వైలేషన్స్ ఎక్కడ స్టార్ట్ అవ్వట్లేదండి. ఈ రోజున ఒక చిన్న ఇప్పుడు నిజంగా వైలేషన్ జరిగింది సార్. 2006లో జరిగింది అనుకుంటాను. మనం 2007లో కట్టారు, 2009, 10, 11, 12 ఆ తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. ఆ తర్వాత మరి మీరే కదా అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత బోర్డు మెంబర్లు మీ వాళ్ళే కదా. 2009 ఒక కార్డు అలా కాదు పరీందర్ గారు. 2017లో కూడా వైవి సుబ్బారెడ్డి గారు ఎప్పుడైతే టీటీడీ చైర్మన్ ఉన్నారో దేవస్థానంలో కూడా అన్ని మతస్థుల్ని అపాయింట్ చేయడం మూలాన వాళ్ళ యొక్క రాజకీయ బలం చూసుకొని ఈ వైలేషన్స్ అనేవి స్టార్ట్ అవడం జరిగింది అక్కడ. కాబట్టి గత ప్రభుత్వాన్ని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏది కూడా ఈ ప్రభుత్వం కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడా కూడా మేము కాంప్రమైజ్ అయ్యేది లేదండి. అంటే మీరు కరెక్టే మీరు చెప్తున్నట్టుగా 2007లో కట్టించిన తర్వాత 2007లో అట్లా వైశల్యం జరిగిందని, ఇంకా ఏదైతే వేరే మఠాలు ఉన్నాయో శ్రీ రంగనాథ స్వామి మఠం కానివ్వండి, శ్రీ సిద్ధేశ్వర స్వామి పీఠం కానివ్వండి, మొన్నుస్వామి మఠం కానివ్వండి, దీనికి కూడా వైలేషన్ చేశారని వాళ్ళకు నోటీసులు పంపించారు. నోటీసులే వచ్చిన తర్వాత దానికి సంబంధించింది ఆ వైలేషన్ జరిగాయని చెప్తే అక్కడ 26 లక్షల రంబలి అంటే దాదాపుగా 30 లక్షల రూపాయల జుర్మానా కూడా విధించిన తర్వాత శారదాపీఠం వారు ఏదైతే ఉన్నారో 30 లక్షల రూపాయల జుర్మానా తెచ్చినాక రెగ్యులరైజ్ చేసుకున్నారు. కానీ వేరేది మఠాలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు కూడా స్పందించలేదు కదా. దీని మీద ఇప్పుడు ఏమంటారు అంటే గతంలో మనం ఏదో అనుకుంటున్నామో, అంటే వేరే ఎవరైతే మతాలకు సంబంధించిన మాట కాకుండా ఇది ఒక పుణ్యక్షేత్రం, దీనికి సంబంధించిన ఇది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇది ఒక బ్రహ్మాండమైన అంటే ఇంత ఆధ్యాత్మిక ఒక పెద్ద మందిరం, ప్రపంచవ్యాప్తంలో ప్రఖ్యాతిగాంచిన మందిరంలో ఇలాంటి ఘటనలను చూసుకోవడం, ఇలాంటి ఒక్కొక్క మాట పెరిగి దీని తర్వాత వారికి సంబంధించిన భూమిని వెనక్కి లాక్కోవడానికి ప్రయత్నం చేయడం అనేది ఎంతవరకు సమంజసం? లత గారు చెప్పండి. లత గారు చెప్తారు. లత గారు మాట్లాడండి. ఫణీంద్ర గారు మాట్లాడతారు, మాట్లాడండి. సరే అలా ఇప్పుడు నేనేమంటానంటే
నిజంగా ఈ ప్రభుత్వానికే కనుక నిజంగా చిత్తశుద్ధి లేదంటే ప్రయత్నం ఎందుకంటానంటే ఈ రోజు నాకు నా ధర్మం ముఖ్యం, నా మతం నాకు ముఖ్యం, నా ధర్మం నాకు ముఖ్యం. నేను పార్టీ నెక్స్ట్ ముందు నా ధర్మం, నేను పుట్టినటువంటి ధర్మం నాకు ఇంపార్టెంట్, నా హిందూ ధర్మం ఇంపార్టెంట్. అది ఏ రాజకీయ పార్టీ దాన్ని ఇబ్బంది పెట్టాలని చూసినా సరే నేను దానికి ఊరుకునే ప్రసక్తి లేదు. అంటే నాకు తర్వాత నాకు రాజకీయ పార్టీ, ఈ రోజు నేను కూడా బీజేపీ భారతీయ జనతా పార్టీలో ఉన్నాను, కానీ నాకు ముందు నేను పుట్టింది నేను పెరిగింది నా హిందూ ధర్మం అంది. కాబట్టి ఈ రోజున ఏ రాజకీయ పార్టీ వచ్చినా హిందూ ధర్మం మీదకే తీసుకొస్తాను. ఈ రోజు నేనే ఉంటానన్నా, నేనే మీకు లైవ్ లో చెప్తున్నాను, ఈ రోజు నా తిరుపతి దేవస్థానానికి సనాతన ధర్మానికి ఇబ్బంది కలిగింది కదా అని చెప్పాను. నేను ఒక క్రిస్టియానిటీ మీద నేను తీసుకుని వెళ్ళి నేను ఒక వ్యవస్థల కోర్టులో కేసు వేస్తాను. మీరు దాన్ని తీసుకొచ్చి మీరు తిప్పించగల దమ్ము మీకుందా? మీరు వెనక్కి తీసుకోగల దమ్ము ఉందా? ఇదే ప్రభుత్వ స్థలంలో నేను చెప్తున్నాను వినండి అన్న, ఇదే భీమునిపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో అది దేవస్థానానికి సంబంధించిన నేను లైవ్ లో మీకు ఇస్తాను, లైవ్ లో నేను మీకు రిజల్ట్ నేను తీసుకొస్తాను, మన వాళ్ళకి తీసుకొని లైవ్ లో కూర్చోబెడతాం. ఇదే ఉన్నటువంటి దేవస్థానం సంబంధించినటువంటి భూములో, దేవస్థానం సంబంధించిన భీమునిపట్నం మండలంలో సర్వే నెంబర్ లో 4 సర్వే నెంబర్ లో పూర్తి విస్తరణ సుమారు 20 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి, దాని భూమి ఏం చేశారంటే ఒక క్రిస్టియన్ మతానికి ఇచ్చేశారు వాళ్ళు. మరి అది దేవస్థాన భూమి ట్యాపరింగ్ చేయలేదా? ఆ దేవస్థాన భూమిని ట్యాపరింగ్ చేసినటువంటి విషయం ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ ప్రభుత్వం ఎమ్మెల్యేనే. లేదంటే లైవ్ లో నేను ఇప్పించగలను. నాకు ధర్మం నాకు ఇంపార్టెంట్ సార్, ధర్మం నాకు ఇంపార్టెంట్ అలా. అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఏదైతే ఉన్నదో బీజేపీ కూటమిగా ఉన్నది ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో, బీజేపీ జనసేన కానీ ప్రధానంగా ఒక్క విషయం పరేందర్ గారు, నేను మార్నింగ్ నుంచి వెళ్ళి నేను టీడీపీకి సంబంధించిన వారిని, జనసేన పార్టీకి సంబంధించిన వారిని, అలాగే బీజేపీ వారిని కూడా నేను సంప్రదించడానికి ప్రయత్నం చేస్తున్నా. ప్రతి ఒక్కరూ ఈ విషయంపై మాట్లాడడానికి అంగీకారం తెలుపుతలేరు. చాలామంది అంటే ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మ్యాక్సిమం ఐ హ్యావ్ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు టాక్ టు దెమ్ and just they ask them to just come and give your versions also. అంటే ఈ రోజు నిజంగా మీరు ఈ రోజున తీసుకురావడం అనేది నాకు నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తి చెప్తున్నా, నాకు మీ మీద ఉన్నటువంటి అభిమానం, మన ఫోరెస్ట్ ఛానల్ మీద అభిమానం చాలా ఎక్కువైంది. ఎందుకంటే ఇప్పుడు ఏ టీవీ ఛానల్ కూడా బయటకు తీసుకురావలేదు దీని మీద. నిజంగా మీరు నిజంగా మొన్న మాట్లాడే ఇసుక దందా గురించి ఈ రోజు మాట్లాడి మీరు తీసుకుంటున్న దానిలో మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మా అవతార్ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే హిందూ ధర్మం కోసం నిజంగా ఏ మాత్రమైనా సరే మీరు మాట్లాడడానికి ముందుకు తీస్తారు. మాలాంటి వాళ్ళు మాదిరి మా యొక్క వ్యక్తిగతంగా మీరు మమ్మల్ని తీసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు నేను లైవ్ లో నేను మీకు అదే చెప్తున్నాను, స్వరూపానంద స్వామి వారి మీద ఉన్నటువంటి ఆయన ఏం చేశారు, వైవి రాజశేఖర రెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి గారిని కౌగులించుకున్నారు. అంటే ఈ నెల అలాగైతే ఒక చరణ్ తేజ్ గారు మన దర్గాకు వచ్చారు, వచ్చారు అంత అవసరం ఆయన మీద ఖర్చు కట్టేస్తారా? ఆయన ముస్లిం అయిపోతారు. అదే ఒక మఠాధిపతులైనా ఒక పీఠాధిపతులైనా వాళ్ళ దగ్గరికి ఎవరైనా రావచ్చు. ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చాడు ఆయన, ముఖ్యమంత్రి ఒక క్రిస్టియన్ హోదాలో అయ్యుండి, ఇంకా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఒక క్రిస్టియన్ అయ్యుండి ఇంకా సనాతన ధర్మం కోసం కనీసం ఎంతో కొంత భూమిని ఇచ్చారు కదా. ఆయన ఏమి సొంత క్రిస్టియానిటీ కోసం ఆయన డెవలప్మెంట్ చేసుకుంటూ దానిలో భాగంగా ఈ యొక్క హిందూ ధర్మం కోసం ఆయన ఇచ్చాడు. మేము ఆనందిస్తున్నాం దానికి. వ్యక్తిగతంగా ఎన్ని రకాలుగా చేసినా సరే కూడా కనీసం ఒక హిందూ ధర్మం కోసం ఆయన ఒక స్థలాన్ని ఇచ్చాడు. కానీ ఫణీందర్ గారు ఇప్పుడు ఏదైతే కాదండి, శారదాపీఠానికి ఇవ్వలేదు కదన్నా, ఆయన శారదాపీఠానికి ఒక్కరికి ఇవ్వలేదు, చిరంజీవి స్వామికి ఇచ్చారు. సుమారు అదే వ్యవస్థలో 8 మతాలకు ఇచ్చారు అదే టైంలో 2019లో. మరి వాళ్ళందరికీ కూడా డెవలప్మెంట్ చెప్పని ఇచ్చారు కదా. మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చిరంజీవి స్వామికి వైవిఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకట, ఏ పరిపూర్ణానంద స్వామికి జగన్మోహన్ రెడ్డి గారు ఒకట. అంటే ఇదేంటి నేను ఏమంటున్నానంటే స్వామీజీల దగ్గర కానీ, మఠాధిపతులు కానీ, మత ప్రవక్తల దగ్గర కానీ, మత బోధకుల దగ్గర కానీ ఈ యొక్క భారతదేశంలో ఎవరైనా సరే ఎక్కడికైనా సరే వెళ్ళి స్వేచ్ఛగా వాళ్ళకి భక్తుంటే భక్తితో లేదా ఒక ధర్మంగా ఉంటే ధర్మంతో వాళ్ళని కలుసుకునే అవకాశం ఉంది, వాళ్ళ ఆశీస్సులు తీసుకునేటువంటి ఆవశ్యకత ఉంది, అవసరం ఉన్నది. అందులో తప్పేమీ లేదే. ఓకే ఫణీందర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం అవతార్ యాదవ్ గారు మన విశాఖపట్నం రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో మన స్టాఫ్ రిపోర్టర్ అవతార్ యాదవ్ గారు కూడా మనతో ఉన్నారు. అవతార్ యాదవ్ మీరు చెప్పండి, ప్రస్తుతం విశాఖపట్నం సంబంధించిన భీమిలి బీచ్ దగ్గర ఏదైతే ఇప్పుడు మన కొత్త వలసలో ఒక భూమిని ఒక 15 ఎకరాల భూమి అంటే వివిధ రకాలుగా 17 ఎకరాలు అని ఒకసారి చెప్పారు, దాని తర్వాత 15 ఎకరాలు అని చెప్పారు. 15 ఎకరాలు అంటే దాదాపుగా 25 కోట్ల రూపాయల వ్యయం గల, ఇప్పుడు 300 కోట్లకు పై జరిగింది అది వేరే విషయం, కానీ అప్పట్లో 25 కోట్ల రూపాయలకు వ్యయం గల భూమిని కేవలం 15 లక్షల రూపాయలకు మాత్రమే ఈ శారదాపీఠం వారికి గురుదక్షిణగా ఇచ్చారని చెప్తే దానికి వివాదాస్పైంది. దానికి సంబంధించిన అక్కడ ఉన్న పరిస్థితులలో ఇప్పుడు ప్రస్తుత అక్కడ ఎలా ఉన్నది, దానికి సంబంధించిన మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? శారదాపీఠాన్ని విషయానికి వస్తే ఒళ్ళిచ్చేవాడు వశమైతే ఊరు చివరినైతే ఉన్నా సరే మనకు దక్కుతుందన్న సామెత గతంలో అయితే వినిపించింది. ఏదైతే శారదాపీఠానికి గతంలో ప్రభుత్వం నామమాత్రం డబ్బులు చెల్లించుకొని ఆనందపురం పరిసర ప్రాంతంలో దాదాపు 15 ఎకరాల స్థలాన్ని కేటాయించారని చెప్పి
ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం అవనండి, బీజేపీ అవనండి, జనసేన అయితే మాత్రం ఆ సమయంలో ఆరోపణలు చాలా గట్టిగానే వినిపించాయి. ఆ పరిస్థితుల్లో కూడా ఆయనకి భూములు కేటాయించడం జరిగింది. దాని విలువ అయితే దాదాపు ఇప్పుడు 200 కోట్లకి అయితే పెరిగిందని కూడా మనకు తెలుస్తా ఉంది. ఆ భూమిని ప్రస్తుతం ఏదైతే అవనండి రాజకీయ కోణంలో చూడనియండి, దానిలో సక్రమంగా జరగలేదు, నిజ నిజాలు తేలుస్తాము. శారదాపీఠాన్ని కూడా ఇప్పుడు ఏదైతే చిన్న ముసలివాడలో ఉన్న శారదాపీఠంలో చాలా అక్రమంగా ఉన్నాయి అని చెప్పేసి కూడా స్వాధీనం చేసుకుంటామని చెప్పి భూమిని అయితే ప్రస్తుతానికి స్వాధీనం చేసుకుంది. శారదాపీఠం దగ్గర కూడా గందరగోళ వాతావరణం అయితే పరిస్థితి కనబడతా ఉంది సార్. ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మీరు అక్కడికి స్వయాన వెళ్ళడం జరిగింది, అక్కడ అయితే తాళం వేసి ఉన్నదని చెప్తున్నారు. అసలు కారణాలేంటి తాళం వేసి వెళ్ళడానికి? అంటే ఇప్పుడు ఏదైతే వారికి నోటీసులు జారీ చేశారన్నారు, కానీ అక్కడ మఠాధీనికి సంబంధించిన విద్యాపీఠం ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యాపీఠం ఏర్పాటు చేసిన అదే సమయంలో విద్యాపీఠం కాకుండా వేరే అక్కడ మార్పిడి కమర్షియలైజ్గా ఏదో చేస్తామని చెప్తున్నారు. దీని వాస్తవం ఎంత ఉన్నది అక్కడ? వాస్తవం ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు ప్రజలకు చెందవలసిన ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో వాళ్ళకు అవకాశం ఉన్నదా? అదే సార్ మనకు కనిపిస్తున్నది ఏంటంటే ప్రస్తుతానికి ఎటువంటి నిర్మాణాలు ఇంకా అక్కడ చేపట్టలేదు. ఆ స్థలంలో అయితే మెడికల్ కాలేజ్ అయితే చేపెడతామన్నారు. అది అందరికీ ప్రయోజనం అని చెప్పి ప్రభుత్వం అయితే వాళ్ళకి భూమిని కేటాయించడం జరిగింది. ఇప్పుడు వారికైతే దానికైతే పనులు అయితే కేటాయించలేదు. ఈలోగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాగానే నోటీసులు రావడం, నోటీసులు ఇచ్చి భూమిని అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకున్న తర్వాత చినముసిరివాడలో ఉన్నటువంటి శారదాపీఠానికి అధికారులు వచ్చే సమయంలో వారు ఎవరు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల పోలీసులను గేటుకి సెక్యూరిటీగా పెట్టి వారు నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు మాధవీలత గారు, ఇప్పుడు మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏదైతే శారదాపీఠానికి సంబంధించిన కొండ మీద ఏదైతే ఉన్నదో శారదాపీఠం, అందులో అది ఎలాంటి దేనికి ఉపయోగపడుతుందని వీళ్ళు శారదాపీఠానికి కట్టించారండి? ఇప్పుడు ఏదైతే శారదాపీఠానికి సంబంధించిన ఎవరైతే భక్తులు వస్తున్నారో, అంటే సామాన్యమైన భక్తులకు ఇదంతా సంబంధం లేదు. ఎవరికి ఎంత కేటాయించారు, ఏం చేశారనేది సామాన్యంగా ఈ మన ఎవరైతే ఉన్నారో స్వామి స్వరూపానంద గారికి భక్తులకు సంబంధించి ఎవరైతే వారికి అభిమానులు వారు ఎప్పుడైతే చేరుతున్నారో అక్కడ ఒక నిరాశ ఎదురవుతున్నది. ఒక ప్రధానమైన ప్రదేశంలో, అంటే ఇంత ముఖ్యమైన ప్రదేశంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటారు. అసలు వాస్తవానికి ఆ శారదా పీఠానికి సంబంధించిన ఎలాంటి యాక్టివిటీస్ ఇప్పుడు నడిచడానికి ఇచ్చారు వాళ్ళకు? ఎస్ మేడం, మాధవీలత గారు. సార్ వినిపిస్తుందండి వాయిస్? యా చెప్పండి. ఇప్పుడు అక్కడ గత ప్రభుత్వం ఒక సిస్టమేటిక్ మీద ఒక అండర్స్టాండింగ్ మీద వాళ్ళకి భూమి కేటాయించడం జరిగింది. అదే విధమైన పనులు జరగకపోతే కనుక తప్పకుండా మనం అంటే అది ఒక పార్టీ పరంగా మేము చూడటం లేదు, ఒక భక్తురాలుగా లేకపోతే ఒక సామాన్య ప్రజలతో సమానంగా నేను మాట్లాడుతున్నాను. ఏంటంటే అక్కడ జరగవలసిన ఏదైతే పర్టికులర్ కన్స్ట్రక్షన్ కోసం ఇచ్చారో ఆ రకమైన కన్స్ట్రక్షన్ జరగకపోతే కనుక వెనక్కి తీసుకోవడంలో తప్పు లేదు. ఆ రకమైన పరిస్థితి జరుగుతున్నప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఈ రకంగా వెనక్కి తీసుకోవడం అనేది తప్పు. ఎందుకనేసి అంటే ఒక పర్టికులర్ సిస్టమేటిక్ మీద ఇచ్చినటువంటి, అంటే ఎవరికైనా ఇచ్చినటువంటి భూమిలో దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, వెనక్కి తీసుకునే సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది వెనక్కి తీసుకుంది, మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తే అది మళ్ళీ వాళ్ళు కేటాయిస్తారు. ఈ రకమైనది కాదండి. అలాంటప్పుడు అలాగా మీరు చూసినట్లయితే కనుక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఇల్లీగల్ ఏదైతే అడాప్ట్ చేసుకోవడం జరిగిందో భూములు, అదే విధంగా మన భోగాపురం భూములు అవ్వచ్చు, లేకపోతే ఎక్కడో వెళ్ళక్కర్లేదు, అక్కడ శారదా పీఠానికి అంటుకుని ఉన్నటువంటి జీవీఎంసీ భూములు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పెందుర్తి నియోజకవర్గంలో అక్కడ కూడా చాలా భూములు స్వాధీనం అంటే అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది. వాటిలన్నిటి మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు? ఇది ఒక్క శారదా పీఠం మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అనేసి అంటే ఈ శ్రీనివాసానంద స్వామి గారు ఏదైతే ఉన్నారో కావాలని పట్టుబట్టి వెనక్కి తీసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళు చెప్పిన దానిగానే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అది చాలా తప్పండి. ఈ క్రమంలో అన్ని కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయో ప్రస్తుతానికి అవన్నీ కూడా ఆపండి. ఆపిన తర్వాత శారదా పీఠానికి రీచ్ అవ్వండి. ఓకే మ్యామ్, ఇప్పుడు ప్రస్తుతం బిఆర్ నాయుడు గారిని ఏదైతే టీటీ బోర్డ్ చైర్మన్ గా ఏదైతే నియమించిన దానికి ప్రతి చోట నుంచి ప్రతిపక్షాలే కానివ్వండి, ప్రజాపక్షాలే కానివ్వండి, అందరూ హర్షదీయంగా అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు ఆయన నియామకం పట్ల. ఆయన చేస్తున్న ఆయన ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో దానికి కూడా అందరూ హర్షిస్తున్నారు. ఏదో పరీందర్ గారు ఏదో చెప్తున్నారు. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం వెళ్ళండి. ఇప్పుడు ఇది ఇప్పుడు నేను ఒకే మాట అడుగుతున్నాను.
ఏ మతానికి సంబంధించినటువంటి ఏదైనా సరే ఒక బోర్డు అనేది ఉంటే ఆ మతానికి సంబంధించినటువంటి వాల్యూస్ తెలిసిన వాళ్ళు, భక్తులు కానీ లేదంటే మత ప్రవక్తలు కానీ, అంటే అలాంటి విధంగా ఏ బోర్డు అయినా సరే ఉంటే అది బాగుంటుంది. ఇప్పుడు మా యొక్క హిందూ ధర్మం కోసం వస్తే అందులో ఒక స్వామీజీని పెట్టండి, ఇప్పుడు మీకు నచ్చిన స్వామీజీని పెట్టండి. ఆయనకి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది? ఇప్పుడు ఎవరో చెప్పారు, లాగేసుకున్నారు. ఇందాక మన రిపోర్టర్ యాదవర్ణ చెప్పినట్టుగా జర్నలిస్ట్, ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా, అక్కడ ఎటువంటి కట్టడాలు కట్టలేదు. అక్కడ ఏమైనా అక్రమంగా కట్టారా? వాళ్ళు భూములు అయితే ఇచ్చారు, కొంత అమౌంట్ అనేది డిక్లేర్ చేశారు. ఆ అమౌంట్ ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ అమౌంట్ మార్చింది అనుకోండి, దానికి వేరే అమౌంట్ కట్టమని చెప్పేసి వచ్చాడా? అంతేగాని అక్కడ ఏమీ కట్టకుండా జరగకుండా ఉన్నప్పుడు మీరు అక్రమం ఎలా పోల్చేస్తారు? కానీ పనిందర్ గారు మనం చూస్తున్నాం చాలా కళ్ళకు కట్టినట్టుగా ఏదైతే తిరుమల దేవస్థానం సంబంధించిన అక్కడ ఏదైతే నిర్మాణం జరిగిందో అక్కడ కొంత అక్రమం అని నిర్మాణం కూడా జరిగింది, అక్కడ వయలేషన్ జరిగిందని చెప్తున్నారు. అంటే అక్కడ ప్రస్తుతం ఎన్ని రూమ్స్ ఉన్నాయి, వారు ఎన్ని రూమ్స్ కట్టమని చెప్పారు, వీళ్ళు ఎంత రూమ్స్ కట్టారు, అలాగే 2000 స్క్వేర్ యార్డ్స్ ఏది ఇచ్చారు, దానికన్నా అతిక్రమించారు కదా. దీని మీద మీరేమంటారు? సెట్ బ్యాక్స్ ఉన్నప్పుడు ఎక్కడైనా సరే సెట్ బ్యాక్స్ కనుక లోపాలు ఉండేటప్పుడు ఆ లోపాలకు అనుగుణంగా తగినటువంటి దాని విధంగా చర్యలు తీసుకోండి. ఇప్పుడు నేను ఉన్నానన్నా, నేనే వన్ మ్యాన్ సోలో అని చెప్పేసి ఒక మతానికి సంబంధించినటువంటి భూమికి ఇచ్చేసి దాన్ని వెనక్కి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ నేను అడుగుతున్నా. ఎస్, ఎగ్జాక్ట్లీ. దానికైతే నేను కూడా అదే విషయంలో ఫోర్సైజ్ టీవీ చాలా ఖచ్చితంగా ఏమైందంటే, ఫోర్సైజ్ టీవీ ఎప్పుడైతే బిఆర్ నాయుడుని అపాయింట్ చేయడం చాలా హర్షదీయగిన విషయం అని చెప్తున్నదో, అలాంటి సమయంలోనే ఒక పుణ్యక్షేత్రమైన తిరుపతి లాంటి ఇంత పెద్ద పుణ్యక్షేత్రమైన ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రంలో ఇలాంటి నిర్ణయాల పట్ల చాలామంది వ్యతిరేకత వచ్చింది. ప్రజలలో దీనికి సంబంధించింది చాలా వరకు వ్యతిరేకత వస్తుంది. దీని విషయంపైనే ఈరోజు చర్చ కార్యక్రమం. యా మ్యామ్, ఏదో చెప్తున్నారు మీరు. సార్, ఇప్పుడు అతను నాయుడు గారు చేస్తున్నది ఎంతవరకు అంటే డెవలప్మెంట్, టెంపుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలు చేస్తున్నారు. అక్కడికి వచ్చి క్రిస్టియన్స్ మత ప్రచారం చేస్తున్నారు, దాన్ని కట్టుకోలేకపోతున్నారే. అదే విధంగా అక్కడ స్టాల్స్ కానీ బీభత్సమైన కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, చర్చ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, దేవస్థానం భూములు అన్ని మతాల కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. అవన్నిటి మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారే. హర్షణీయం ఎంతవరకు ఆయన మీద డెవలప్మెంట్ క్యూ లైన్ లడ్డు ప్రసాదం సంబంధించి కానీ ఇలాంటి విషయాల్లో మనం అప్రిషియేట్ చేయాలి. కానీ ఈ కన్స్ట్రక్షన్ విషయాలకు వచ్చేటప్పటికి ఆయన ఏం చేస్తున్నారండి? అలా ఇప్పుడు మీరు అన్నట్టుగా బిఆర్ నాయుడు హర్షణీయం అనేది మీరేమో హర్షణీయం చేస్తున్నారేమో, యాజ్ పర్ ఒక టీవీ జర్నలిస్టులుగా ఒక టీవీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టారేమో. మాకైతే కనుక మా సనాతన ధర్మాల్లో ఎవరైతే లిక్కస్గా పాటిస్తారో, ధర్మం గురించి తెలిసిన వాళ్ళు ఉంటారో, హిందూ ధర్మం కోసం తెలిసిన వాళ్ళు ఉంటారో, దేనికోసం పోరాటం చేస్తుంటారో అలాంటి వాళ్ళని మేము పెడితే మేము హర్షణీయం వ్యక్తం చేస్తాం. అంతవరకు అది ఏ పార్టీ అయినా సరే అవలేమండి. దాని గురించి పూర్తి వ్యవస్థ ఒక ప్రభుత్వ ఉద్యోగం చేయాలంటే వాడికి ఐపీఎస్ సెలక్షన్స్ అని, ఐఏఎస్ సెలక్షన్స్ అని గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెట్టి మీరు వాళ్ళు క్వాలిఫై చేస్తారు. కానీ మన సనాతన ధర్మాల దగ్గరికి ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా పెట్టినప్పుడు వాళ్ళకి ఎటువంటి అర్హత ఉంది, ఎటువంటి ఏ విధంగా వీళ్ళు ధర్మాన్ని పాటిస్తున్నారు, ఏ విధమైనటువంటి విధి విధానాల్లో ఉంటున్నారు, వీళ్ళు నిజంగా హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారా, లేదంటే హిందూ ధర్మాన్ని కేవలం తాత్కాలికంగా ఉంటున్నారా, లేదంటే వీళ్ళు ఎంతవరకు భక్తి ఉందని చెప్పేసి ఎందుకు చూడలేకపోతున్నారు మీరు? ఏ విధంగా మీరు చేయగలుగుతున్నారు అలాంటి చెప్పండి. ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే ఎన్ని రకాలుగా ఉండేటప్పుడు ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి తిరుపతి దేవస్థానం ఎంతో వేల కోట్ల మంది ఉన్న భక్తులు ఉండేటువంటి టీటీడీ బోర్డు పెట్టాలంటే వాళ్ళకి నిజమైనటువంటి అర్హత ఉందా లేదని ఎందుకు చూడట్లేదు? ఏ విధమైన సిచ్యువేషన్ జరుగుతుంది? ఏ పార్టీ అయినా సరే అడుగుతున్నాం మేము. ఇప్పుడు మా సనాతన ధర్మం ఎంత పోతుంది. మొన్న వచ్చారు ఆ యొక్క తిరుపతి దేవస్థానం లడ్డూల్లో ఏదో జరిగిందని చెప్పేసి అన్నారు, అది ఇప్పుడు దాకా ప్రూవ్ చేయలేదు. ఈ రోజు వచ్చారు పీఠంలో ఇలా జరుగుతుంది అంటున్నారు. అంటే మీకు ఒక పీఠంలోనే జరుగుతుందా? టీటీడీ బోర్డు టీటీడీ తిరుపతి దేవస్థానం అక్రమంగా ఎన్నో వ్యాపారస్తులు వచ్చారు, ఎన్నో అక్రమ కట్టడాలు జరిగాయి. మరి వాటి మీద మీరు ఏమైనా గుర్తించగలరా? చర్యలు తీసుకున్నారా? తిరుపతి దేవస్థానం చుట్టూ చర్చలు వచ్చేసాయి, దాని మీద మీరు ఏమైనా చర్యలు తీసుకోగలరా? నేను ఇదే మీకు లైవ్ లో ప్రశ్న అడుగుతాడన్నా జనీలన్నా, ఇదే విశాఖపట్నంలో దేవస్థానం భూముల్లో వాళ్ళు ట్యాంపరింగ్ చేసి దేవస్థానం భూముల్లో క్రిస్టియన్ కి బర్రెలకి ఇచ్చారు విత్ సర్వే నెంబర్ ప్రూఫ్ విత్ సర్వే నెంబర్. దాని యొక్క ప్రభుత్వ భూమి అది ఏమైనా తీసుకోగలదా? ఇప్పుడు నాకు ఒక విచిత్ర విషయం ఏమనిపిస్తుందంటే, మేడం మీరు బీజేపీ పార్టీలో ఉండి ఇంత పెద్ద ప్రధానమైన పోస్ట్లో ఉండి కూడా ఇలా ఒకసారిగా ఏదైతే నిర్ణయం కూటమి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఆ నిర్ణయాన్ని కూడా విరుద్ధంగా, అంటే దానికి తీసుకున్న నిర్ణయాలను కూడా ఖాతరు చేయకుండా మీరు ఇట్లా మాట్లాడుతున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సాహసానికి నంచ మీ వస్తున్నాను. మీ వృత్తి ఏంటి? మీరు ఒక మంచి జర్నలిస్ట్, ఒక ఛానల్. కానీ మీ ధర్మం మీరు ఒక ముస్లిమాన్.
వృత్తి ఇంపార్టెంటా ధర్మం ఇంపార్టెంటా అంటే ధర్మమే అంటాం. కాదు, నేను ఏంటంటే ఈ సాహసానికే మెచ్చుకుంటున్నాను. ఏదైతే ఈరోజు మాధవిలత గారు ఎస్సీ సెల్ ఇన్ఛార్జ్ ఉండే కూడా ఈ రోజు ధర్మానికి విరుద్ధంగా వెళ్తున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. మేము ఎక్కడా కూడా మేము ధర్మానికి విరుద్ధంగా అంటే మా ధర్మాన్ని మేము వదులుకుంటూ ముందుకు వెళ్ళలేమండి. పార్టీ పరంగా అనేసి అంటే మేము ఇక్కడ పార్టీ పరంగా మాట్లాడటం లేదు. కాదు, ఇప్పుడు నేను విచిత్రం ఏం వస్తుంటే నేను మార్నింగ్ నుంచి వెళ్ళి ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారితోని ఈవెన్ ఒక్క నిమిషం పరీందర్ గారు, ఈరోజు నేను మఠాధిపతులతో కూడా మాట్లాడాను చాలా మందితోని. వాళ్ళు కూడా ఈ విషయంపై మాట్లాడడానికి ముందుకు వస్తలేరు. అంటే వారితో ఒక విచిత్రం ఏంటంటే ఇప్పుడు నాకు లైవ్ పంపించినా కూడా లింకు పంపియండి మేము వస్తాము అని చెప్పిన కొన్ని మఠాధిపతులు కూడా ఈరోజు లైవ్ పంపించిన తర్వాత కూడా వారు ఏదో ఒక సాకుతో రావడం లేదు. దీని అంటే కారణం ఏంటి అసలు? దేనికి ఇట్లా ఇది అవుతుంది అన్నట్టుగా? తప్పు జరిగింది కాబట్టి అక్కడ తప్పు జరిగింది కాబట్టి రేపు పొద్దున వీళ్ళు మాట్లాడుతూ వీళ్ళు మతానికి అక్కడ నిజంగా అదే చెప్తున్నాను నేను. ఏ రాజకీయ పార్టీ సరే ధర్మాన్ని పాటించండి, సనాతన ధర్మాన్ని పాటించండి, మతానికి వాళ్ళకి వాల్యూస్ ఇవ్వండి. అది ఏ మతమైనా సరే కూడా వాళ్ళకి పరీందర్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే ఒక్కసారిగా చెప్తున్నారు కదా, ప్రపంచం మొత్తం ప్రతి గ్యాలరీలో అడ్రస్ చేసుకుంటూ ప్రతిసారి సనాతన ధర్మాన్ని పాటిస్తాను, సనాతన ధర్మానికి సంబంధించిన ఏ విషయానికైతే ఎట్టి పరిస్థితి ఎక్కడికైతే వెళ్తానని చెప్తున్నారు కదా. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమిలో ఉన్న భాగంగా ఈ మఠానికి సంబంధించిన భూములను వాపస్ చేయడానికి కానీ తీసుకోవడానికి కానీ మరి ఈయన కూడా ఒక పాత్ర ఉన్నట్టుగానే ఉన్నది కదా. జనసేన పార్టీకి సంబంధించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అతను కూడా అధికారాలు ఉన్నాయి కదా, అతను దాన్ని వ్యతిరేకించవచ్చు కదా. కాదు 100%. మా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ మా మేడం గారు పురంధేశ్వరి మేడం గారు కానీ ఏదైతే శారదాపీఠకు వెనక్కి తీసుకున్నటువంటి భూమి అది కరెక్ట్ అని చెప్పేసి ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చారా? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా? ఆయన ముఖ్యమంత్రి గారు కాబట్టి లడ్డూ విషయంలో ఆయన చెప్పినా మేమేమీ మాట్లాడలేదు. లేదంటే ఈ యొక్క ధర్మంలో అయ్యా ఇది తప్పు అండి, దీనికి మనం అది చాలా తప్పు, అది గోశాల ఏదో కట్టుకుంటారు, ఇక్కడ నిజంగా అక్రమాలు కట్టుకుంటే మనం వెనక్కి తీసుకుందామని చెప్పేటువంటి సిచ్యువేషన్ జరిగిందా? ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం వేరు, టీటీడీ బోర్డు వేరు. ప్రభుత్వం కార్యకలాపాలు వేరు. సపరేట్ టీటీడీ బోర్డు అనేది ఒక సపరేట్ గా నియమించబడి ఉంటుంది. ఆ టీటీడీ బోర్డు అనేది అంటే ఇంకో విషయం మీకు చెప్తున్నాను. ఆల్రెడీ ఒక కోర్టులో ఒక స్టే అనేది ఉంది. దీని మీద స్టే అనేది ఉన్నప్పుడు దాని మీద పునఃపరిశీలన చేయకుండా, ఎటువంటి ఆలోచనలు చేయకుండా, ఎటువంటి విధి విధానాలు తెలుసుకోకుండా ఎవరో ఒక స్వామీజీ అంటే నేను ఇంకో మాట చెప్తున్నా, స్వామీజీలు వేరు, పీఠాధిపతులు వేరు, సాధువులు వేరు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్. పీఠాధిపతులు అంటే వాళ్ళు ఒక మఠాన్ని డెవలప్మెంట్ చేసేవారు. ఒక మఠాన్ని డెవలప్మెంట్ చేసి అందులో దేవాలయాలు కానీ వేద పాఠశాలలు కానీ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు. స్వామీజీ అది సాధువులు అనుకోండి, వాళ్ళు రోడ్డు మీద ఒక కాషాయం వేసుకున్నవాడు కూడా స్వామీజీ. రోడ్డు మీద కాషాయం వేసుకున్న రోడ్డు మీద వెళ్ళి ఒక స్వామీజీ ఒక కాషాయం వేసుకున్న కూడా స్వామీజీ. అంటే స్వామీజీ అనేవాడు ఏంటంటే సాధువు అంటే ఏంటంటే సర్వ సన్యాసం వదిలేసి వాడు ఏం చేసినా కూడా వాడికి ఏమీ ఉండదు వాడికి. కానీ పీఠాధిపతులు మఠాధిపతులు కాదు, వాళ్ళకి అలా కాదే. వాళ్ళు ప్రభుత్వాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎవరు ఇస్తారు? వాళ్ళు ఎవరు డెవలప్మెంట్ చేస్తారు? ఈ ప్రభుత్వాలే కదా వాళ్ళకి ఇవ్వాల్సినవి. ఇప్పుడు మీకైనా ఒక మసీద్ అయినా, ఒక క్రిస్టియన్ చర్చ్ అయినా, లేదంటే ఒక గుడి దేవాలయం అయినా సరే కూడా ప్రభుత్వ దేవాలయాలు ప్రభుత్వానికి సంబంధించింది అన్నప్పుడు ఈ ప్రభుత్వ దేవాలయం ఎంతమంది ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కాదండి, ఇప్పుడు ప్రస్తుతం మనం అదే విషయానికి వస్తాం. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి నేను కంకణం కట్టుకున్నానన్న పవన్ కళ్యాణ్ ఏదైతే నిర్ణయం తీసుకోవచ్చు కదా. నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ ధీటుగా ఒకసారి చెప్పేసి మఠానికి సంబంధించిన జోలికి వెళ్తే మాత్రం నేను వెళ్ళాను, ఎందుకంటే వీరు అక్కడ మఠానికి సంబంధించి అక్కడ వారికి బోధన చేస్తారు కాబట్టి వారిని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోవడం. ఒక్కసారి తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు ఆయన పవన్ కళ్యాణ్ ఎందుకు ముందుకు రావట్లేదు? అంటే ఇప్పుడు వాస్తవాలు ఇప్పుడున్నటువంటి అధికారులు కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే కూడా ఒక వాస్తవాలు బయటికి తీసుకురావాలి. అక్కడ దాకా ఎందుకన్నా ఇంతమంది ఉన్నారు, మన ఫోరెస్ట్ ఛానల్ ఎందుకు బయటికి తీసుకురావాలనుకున్నది? పవన్ కళ్యాణ్ గారి దాకా పెట్టినట్టు అంటే ఒక జలీల్ గారు అనేటువంటి వ్యక్తి ఆయన సనాతన ధర్మం మీద ఒక గౌరవంతో, హిందూ ధర్మం మీద ఉన్న గౌరవంతో ఈ రోజున ఆయన ఒక లైవ్ డిబేట్ పెట్టుకుని అలాంటి వాళ్ళ చేత ఆయన మాట్లాడిస్తున్నారు. అంటే ఏ ధర్మమైనా తప్పు చేయకూడదు, ఏ ధర్మంలో కూడా ఎక్కడ కూడా ఎవరు బాధపడకూడదు అని ఒక మంచి ఉద్దేశంతో మీరు రోజు తీసుకొచ్చారు. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కడ కూడా ఆయన పూర్తి అవగాహన అనేది లేదు. పూర్తి అవగాహన అనేది ఉన్నటువంటి అధికారులు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఆయన యొక్క ప్రభుత్వాల యొక్క ప్రజల పాలనలో ఆయన యొక్క బిజీ అవ్వడము, ప్రజల యొక్క సంరక్షణ కోసం ఇంకా చాలా కార్యకలాపాలు ఉన్నాయి.
చాలా ఉన్నటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి. సో దాని మీద ఆయన ఒక బిజీ అవ్వడం తప్పించు కానీ, ఒక డిప్యూటీ సీఎం గా ఆయనకు ఇచ్చినటువంటి హోదాలో ఆయన ముందుకెళ్ళడమే తప్పించు కానీ, ఒక ముఖ్యమంత్రి గారు కానీ, ఒక టీటీడీ బోర్డు మెంబర్ తీసుకున్న నిర్ణయం మీద ఆయన పూర్తిగా దీని మీద ఎవరో నాలాంటి వాళ్ళు ఎవరో వెళ్ళి, లేదా ఎవరో ఒక భక్తులు వెళ్ళి, ఈ సనాతన ధర్మం మీద ఉన్నటువంటి ప్రేమికులు వెళ్ళి ఆయనకి కూలంకోసంగా తెలియజేస్తే అప్పుడు ఏమైనా ఆయన అభిప్రాయం మార్చొచ్చేమో. ఫణీందర్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండానే ఈ నిర్ణయాలు టీటీడీ తీసుకుంటున్నట్టు మనం భావించవచ్చా, లేక పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించిన అవగాహన లేదా లోపం ఉందా ఆయన దగ్గర? 100% పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి విషయం మీద కూలంకోసంగా పరిచయం ఉన్నా. ఎందుకంటే గతంలో చిరంజీవి గారు వచ్చారు ఈ పీఠానికి. ఇదేమి చిన్న చిత్తగా నిన్న పెట్టినటువంటి పీఠం కాదు. సుబ్రహ్మరెడ్డి గారి దగ్గర నుంచి ఎంతో మంది, మన నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, నాగార్జున గారి దగ్గర నుంచి, మన ప్రతి ఒక్క సినిమా యాక్టర్లు, ప్రతి ఒక్క క్రీడాకారులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క శారదా పీఠాన్ని సందర్శించిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా భక్తులు, ఇంక్లూడింగ్ మోహన్ బాబు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా, బాలకృష్ణ గారి దగ్గర నుంచి అందరూ కూడా ఈ యొక్క మా విశాఖపట్నం శారదా పీఠాన్ని సందర్శించిన వాళ్ళే. ఇదే ఒక హైదరాబాద్ లో ఉన్నటువంటి పీఠాలు కూడా సందర్శించిన వాళ్ళే. ఇందులో వాళ్ళకి తెలియకపోవడం అనేది లేదు. కాకపోతే ప్రజల సమస్యలు, ప్రజల యొక్క ఇబ్బందుల ముందు దీన్ని కొంచెం వాళ్ళు వెనక్కి పెట్టేటువంటి అవకాశం ఉందేమో అని మా అభిప్రాయం తప్పించి, కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారు కనుక దీని మీద పూర్తి కూలంకుతంగా కనుక ఆయన ఒక ఆలోచన చేస్తే 100% నాట్ ఓన్లీ శారదా పీఠం, ఎక్కడా కూడా ఒక సనాతన ధర్మానికి ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఆయన యొక్క ప్రవర్తన ఉండదని చెప్పి కానీ మా యొక్క గట్టి నమ్మకం. నేను ఒక మాట మీకు లైవ్ లో చెప్తున్నాను, ఇప్పుడు నేను డిబేట్ లో చెప్తున్నాను. ఇదే భూముల్లో, దేవస్థానం భూముల్లో సుమారు 20 ఎకరాలు సంబంధించినటువంటి భూమిలో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే, ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే గతంలో ప్రభుత్వ భూమి అని చెప్పి ట్యాంపరింగ్ చర్చలకు ఇచ్చేశాడు. గతంలో ఉన్నటువంటి మేడం, మీ దగ్గర ఏదో డిస్టర్బ్ వస్తుంది. ఒక్క నిమిషం ఫణీందర్ గారు, మేడం దగ్గర ఏదో డిస్టర్బెన్స్ అవుతుంది, ప్లీజ్ అక్కడ మ్యూట్ చేయండి మేడం. ఫణీందర్ గారు చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతున్నారు, కొంచెం చెప్పనియండి ప్లీజ్. చలో ఫణీందర్ చెప్పండి. ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే గురించి నేను చెప్తాను. ఇదే భూముల పట్టాల్లో సుమారు 20 ఎకరాలు, సర్వే నెంబర్ 4 విత్ లైవ్ లో నేను మాట్లాడుతున్నా. సర్వే నెంబర్ 4లో ఇక్కడ సంబంధించినటువంటి వికలాంగులకు ఇచ్చినటువంటి భూముల్లో క్రిస్టియానిటీకి ట్యాంపరింగ్ చేసి క్రిస్టియానిటీగా చర్చలు కట్టిస్తున్నటువంటి వైనం మనకున్నది. ఒక భీముల పట్ల వల్ల సర్వే నెంబర్ 87లో దేవస్థాన భూమి విత్ రికార్డెడ్ గా నేను చెప్తున్నా. దేవస్థాన భూమి సర్వే నెంబర్ 87 భూమి రికార్డుని ట్యాంపరింగ్ చేసి దాన్ని క్రిస్టియన్ బరల్ గ్రౌండ్ కి ఇచ్చేసిన, శాంక్షన్ చేసిన ఘనత ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంది. దీన్ని ఆసరాగా తీసుకుని మాజీ ఎమ్మెల్యే దీని మీద అక్రమంగా పాల్గొనేటువంటి వైనం మాకుంది. దీని మీద ఆఖరికి ఒక ఖర్చు కూడా ఫైట్ చేసినా కూడా ఆయన ఇబ్బంది పెట్టి బెదిరించి ఇప్పటి వరకు న్యాయం చేయలేదు. మన దగ్గర విత్ లైవ్ ఉంది. నేనేం భయపడను, తేలిక కూడా. నాకు నా ధర్మం ముఖ్యం, నా హిందూ కాషాయం ముఖ్యం. నాకు దీని మీద లైవ్ లో నేను చూపిస్తాను. సర్వే నెంబర్ 87 దేవస్థాన భూమి ట్యాంపరింగ్ చేశారు. అప్పుడున్నటువంటి ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే ట్యాంపరింగ్ జరిగింది, నోట్ చేసుకోండి. ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే భీమిలి. ఓకే మ్యామ్, ఇప్పుడు ఒక్కసారి మనం మాధవిలత గారిని అడుగుదాం. మాధవిలత గారు, మీరు చెప్పండి, ఈ నిర్ణయం పట్ల ఏదైతే శారదా పీఠానికి సంబంధించి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ భూమిని లాక్కుంటాం, అలాగే ఆ పీఠానికి సంబంధించిన స్వాధీనపరుచుకుంటాం, అదైతే అక్కడి నుంచి వెళ్ళి డెమాలిష్ చేసేస్తాము, లేకపోతే దాని మీద వేరే ఏదైతే చేస్తున్నారు, దీని ద్వారా శారదా పీఠానికి సంబంధించి ఏదైతే వాళ్ళకు అనుబంధంగా ఉన్నారో ఆ అనుబంధ భక్తులకు సంబంధించింది ఏ మెసేజ్ పోతుంది, దానికి మీరే ఎలా వర్ణిస్తారు? హిందూ ధర్మం ప్రకారంగా ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకునేదైతే మాత్రం మేము హిందువులు ఎవరు కూడా ఒప్పుకునేది లేదండి. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని అడ్డుకుంటాము. ఎందుకంటే ఒకవేళ అటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే రిమైనింగ్ భూములు ఏవైతే ఇప్పుడు ఫణీందర్ గారు చెప్పారు, ఏవైతే ఈ భూమి సర్వే నెంబర్లు చెప్పారు అవన్నీ కూడా ముందు క్లోజ్ చేయండి. చేసిన తర్వాత అప్పుడు శారదా పీఠానికి మనం ఎంటర్ అవుదాము. అప్పుడు కూడా ప్రాపర్ రీజన్ చెప్పకపోతే కనుక వెనక్కి తీసుకోవడానికి అయితే ఒక హిందూ మహిళగా అయితే మాత్రం నేను ఒప్పుకోను. నా వెనకత్తలు ఎంతమంది వస్తారో అంతమంది కూడా నేను సపోర్ట్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్ళి అది అడ్డుకునే విధంగా మాత్రం మేము పోరాటం చేస్తామని. ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఉన్నదో ప్రధానమైన పార్టీలు అయినటువంటి బీజేపీ, జనసేన, అలాగే తెలుగుదేశానికి సంబంధించిన వారు కూడా ఎవరు కూడా దీని మీద విషయం మీద మాట్లాడలేరు. కానీ ఇంత ధైర్యంగా మీరు ముందుకొచ్చారంటే అసలు ఈ ధైర్యాన్ని వెనకాల ఏ కారణాలు ఉన్నాయి అనుకుంటున్నారు మీరు?
నా మతం నాకు ఇంపార్టెంట్. మా కాషాయం ఓకే మా రైట్. కాషాయం ఆ మతం నా ధర్మం నాకు ఇంపార్టెంట్. నా కాషాయం నాకు ఇంపార్టెంట్. ఓకే రైట్. ఆ మతం ఇంపార్టెంట్ అయినప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు ఎవరైతే అక్కడ ఉన్నారో ప్రధానంగా ఎవరైతే జనసేన పార్టీలో ఉన్నారో బీజేపీ పార్టీలో ఉన్నారో వారు కూడా తన సనాతన ధర్మానికి సంబంధించింది. ఒక విషయం చెప్తాను. యా ప్లీజ్ ఎక్కడ అన్యాయం వస్తాను ప్రహ్లాద్ గారు. విషయంలో మేమే ముందుకు రావడం జరుగుతుంది. కానీ హిందువులు అంటూ చాలా మంది చాలా డిపార్ట్మెంట్స్ లోనే అంటే పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్ లో ఉన్నారు. హిందువులు చాలా మంది ఉన్నారు. ఎవరు ముందుకు వస్తున్నారండి? ఎవరు ముందుకు రావటం లేదు. సో ధైర్యంగా మేము ముందుకు వెళ్తున్నాం అనేసి అంటే ఏం జరిగినా పర్లేదు, మా ధర్మం మాకు ముఖ్యం, చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. అయితే ఇప్పుడు ఒకసారి మీరు అవతార్ గారు మీరు చెప్పండి, అవతార్ యాదవ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే విశాఖపట్నానికి సంబంధించి భీమిలి దగ్గర అయితే మనకు ఈ భూమికి సంబంధించింది అక్కడ ఒకవేళ గనుక ఇదే భూమిని వాపస్ తీసుకొని వేరే వాళ్ళకి అప్పగించడానికి వచ్చినప్పుడు అక్కడ ప్రజల నుంచి వెళ్ళి స్పందన ఎలా ఉంటుంది? ప్రజలు అసలు ఏమనుకుంటారు? మీరు ఎప్పుడైతే వెళ్ళారో అక్కడ ప్రజలు ఏమన్నారు మీతోటి, ఏది మాట్లాడారు? ఇంతకుముందు మనం చూసాం విజువల్స్లో మీరు మాట్లాడేది. అప్పుడు బయటకు కనిపించట్లేదు. బాధ్యతలు చేసుకోవడానికి వచ్చినప్పుడు వేరే వారికి అప్పచెప్పారు అనుకోండి, ఆ తరంలో ఆ సమయంలో చూడాలి. ప్రస్తుతానికి అయితే హిందూ సంఘాలు అయితే దీనిపైన వ్యతిరేకిస్తేనే చెప్పుకోవాలి. యా కమ్ డౌన్, కంటిన్యూ. మీ వాయిస్ ఏదో కట్ అయ్యేటట్టున్నది, చాలా అర్థం కావట్లేదు ఏం చెప్పదలుచు. ఏ వాయిస్, వాట్ ద మెసేజ్ యూ వాంట్స్ టు గివ్ టు అస్? ఓకే ఫణీందర్ గారు, చివరిగా ఒక విషయం ఏంటంటే దీనికి ఇంత పెద్ద ఈ సంఘటన జరిగింది కాబట్టి తిరుపతి దేవస్థానం పుణ్యక్షేత్రంలో ఈ భూమి మఠానికి సంబంధించిన పీఠానికి సంబంధించిన ఇప్పుడు చూస్తున్నాం మనం స్వామిలు ఏదైతే ఉన్నదో మనం వీడియోలో కూడా లైవ్లో చూస్తున్నాం. అటువంటి సమయంలో ఇది పొలిటికల్ రివెంజ్గానే భావించా లేకపోతే దీని వెనకాల ఇంకేదైతే కారణాలు ఉన్నాయనుకుంటున్నారా? 100% నిజంగా నేను ఒక మాట అడుగుతున్నా. ఏదైనా సరే మా యొక్క సనాతన ధర్మాలు నిజంగా తెలిసిన వాళ్ళు, ఇందాక మీ ధైర్యం ఏంటి అని అడిగారు. మా కాషాయమే మా ధైర్యం. మేము తప్పు చేయలేదు కాబట్టి మా ధైర్యం నెంబర్ 1. నెంబర్ 2, నిజంగా ఇది పొలిటికల్ గా లేకపోతే మేమేమంటున్నామంటే అందరికీ న్యాయం 4 పాదాలుగా పెట్టండి, ధర్మం 4 పాదాలుగా నడిపించండి. అయితే ఇప్పుడు నేనే రేపు వేస్తాను, నా దేవస్థానం భూములు మాకు వెనక్కిప్పించండి. మీరు ట్యాంపరింగ్ చేసిన మీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క దేవస్థాన భూమి వెనక్కిప్పించండి. లేదా కొన్ని చర్చలు ఏవైతే అక్రమ కట్టడాలు కట్టాయో మరి వైసీపీ ప్రభుత్వంలో కట్టారని అనుకున్నాం. ప్రహ్లాద్ గారు, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఒకటే కారణమా లేకంటే పొలిటికల్ రీజన్ ఏమన్నా వెనకాల ఉన్నదా? ఆ భూమిలకు సంబంధించిన కానీ ఆ మఠానికి సంబంధించిన ఆ లీజ్ కు సంబంధించి క్యాన్సిల్ చేయడానికి 100% మాకు అనుమానం ఎలా వస్తుంది అంటే 100% గతంలో ఈ యొక్క స్వామీజీ వారు ఎవరైతే ఉన్నారో స్వరూపానంద వారు, ఆయన కొంచెం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కేసీఆర్ కానీ వీళ్ళందరికీ కూడా దగ్గరగా ఉండేవారు కాబట్టి ఇప్పుడు ఆ ప్రభుత్వం ఓడిపోయింది కాబట్టి లేదా ఒక రాజకీయ కుట్రగా ఏమైనా జరుగుతున్నారా, వీళ్ళు కూడా అలాగే తయారయ్యారా అని ఒక బాధ వస్తుంది అంతే. రాజకీయ కుట్రగానే భావిస్తుంది. వన్ మినిట్ ఫణీందర్ గారు, ఇప్పుడు మనం చూస్తున్నాము అక్కడ ఎవరైతే ఉన్నారో ఎవరు మన అక్కడ జనసేన పార్టీకి సంబంధించిన ఆ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన స్వామిలను కుదిగా తీసుకెళ్ళి ఆ స్వామిల వారు కూడా చెప్తున్నారు ఏంటంటే ఇది ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ అయింది అని చెప్తున్నారు. అలాగే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఎక్కడ కూడా ఆస్కారం అని చెప్తున్నారు. అలాంటి సమయంలో మీరేమంటారండి? నేను 100% చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైతే గనక సాధువులు ఉన్నారో వాళ్ళ మఠాధిపతులు కాదన్న, ఢిల్లీ పట్టుకున్న వాళ్ళందరూ కూడా పీఠాధిపతులు ఎవరు, మఠాధిపతులు ఎవరు, సాధువులు. వాళ్ళు సాధువులు. ఎవరినైతే లోకల్ గా ఉన్నటువంటి జనసేన నాయకులు ఎవరైతే వెళ్ళి వాళ్ళని పట్టుకుని వెళ్ళారో అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగిందన్నప్పుడు నేను ఒకటే మాట చెప్తున్నా, మీరు దానికి తగ్గట్టుగా ప్రభుత్వానికి మీరు ఆల్రెడీ రెగ్యులేషన్ కి డబ్బులు కట్టించుకున్నారు కదా, దానికోసం మీరు నుంచి ఏం లేదు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? 2007లో కన్స్ట్రక్షన్ అయ్యింది, సుమారు 15 సంవత్సరాలు అయిన తర్వాత, సుమారు 20 సంవత్సరాల దగ్గరలో ఉన్న తర్వాత ఇప్పుడు ఎందుకు మీరు దాన్ని వెనక్కి తీసుకుంటున్నారు? ఒకవేళ అయితే గనక నేను అది కూడా చెప్తున్నాను, అయితే గనక దానికి ప్రభుత్వం ప్రకారం ఒక జరిమానా వేసి లేదా అక్రమంగా కట్టడానికి కూల్చివేసి దాన్ని మీరు ఏదైనా డెవలప్మెంట్ చేయండి. అంతేగాని పూర్తిగా దాన్ని ఎలా వెనక్కి తీసుకుంటారు? పూర్తిగా మీరు దాన్ని ఇది రాజకీయ కుట్రని మేము భావించకూడదా? వాళ్ళకి నిజంగా ఆహ్వానాలు నిజంగా వాళ్ళకి సనాతన ధర్మం గురించి తెలిసిన వాళ్ళ ఒక ధర్మం గురించి మేము వాళ్ళకి కట్టసి ఉందా? ఏ ఆశ్రమాలకి ప్రభుత్వ భూములు ప్రభుత్వాలు ఇస్తున్నది వెనక్కి తీసుకోకూడదు. అది మసీదుకి ఇవ్వండి, క్రిస్టియానిటీకి ఇవ్వండి, హిందూ ధర్మానికి ఇవ్వండి, అది చాలా పెద్ద తప్పు. ఇది ఏ రాజకీయ పార్టీ అయినా సరే కూడా వెనక్కి తీసుకోవడానికి వీల్లేదు. ఇది 100% మేము చెప్తున్నాం.
అయితే ఇదే విషయంపై మాకు సంబంధించిన ఇప్పుడు అవతార్ యాదవ్ గారు మీరు చెప్పండి, ప్రస్తుతమైన పరిస్థితులలో విశాఖపట్నంలో ఈ భీమిలి బీచ్ దగ్గర ఈ కొత్త వలసలో ఏదైతే భూమి కేటాయించడం జరిగిందో అక్కడ నిర్మాణాలు చేస్తలేరని, వాస్తవానికి ఒకవేళ కనుక గతంలో చూసుకున్నట్టయితే ఇషా కన్స్ట్రక్షన్కు సంబంధించిన ఏదైతే ఉన్నదో ట్రస్ట్ దానికి సంబంధించిన ఇచ్చిన భూమి తర్వాత అక్కడ వారికి కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టలేదు కాబట్టి ఆ భూమిని కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇదే విషయంలో ఇప్పుడు శారదా పీఠానికి సంబంధించిన భూమి కూడా 15 ఎకరాలు ఏదైతే కేటాయించడం జరిగిందో అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకపోవడం వల్లనే ఈరోజు మేము భూమి తీసుకుంటున్నాం. అలాగే 25 కోట్ల రూపాయలు అప్పుడే ఆ ధర ఉండే, ఈరోజు దరిదాపుగా 300 కోట్ల రూపాయలకు సంబంధించిన భూమిని విద్యాపీఠంకి అక్కడ పెడతామని చెప్పి అక్కడ వేరే కార్యకలాపాలు నిర్మించడానికి ఏదైతే వాళ్ళు పూనుకున్నారో దాన్ని వ్యతిరేకంగానే ఇప్పుడు తీసుకుంటున్నామని చెప్తున్నారు. అక్కడ ప్రజలు ఏమంటున్నారు, అక్కడ ఏదైతే పీఠానికి సంబంధించిన ఎవరైనా మీతో మాట్లాడడం జరిగిందా? పీఠానికి సంబంధించి అయితే ఎవరు మనకు అందుబాటులోకి రాలేదండి. కానీ హిందూ సంఘాలు అయితే దీన్ని అయితే వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. కానీ ఇప్పుడు ప్రజల వరకు అయితే ఇప్పుడు భూమిని ఇచ్చారు, భూమిని అయితే విద్యా సంస్థ కట్టుకోవడానికి, మెడికల్ కాలేజీ కట్టుకోవడానికి ఇచ్చారు. వెనక్కి తీసుకోవడానికి కారణాలు రాజకీయ కుట్ర ఉందేమో అని చెప్పి భావిస్తున్న పరిస్థితి కూడా మనకు కనబడతా ఉంది. కానీ ఏదైతేనప్పటికీ ఇప్పుడు భూమి విలువ అయితే దాదాపు 200 కోట్లకి పెరిగింది. దీంట్లో గత ప్రభుత్వం అయితే అన్నిక్రాంతం పీఠానికైతే అన్నిక్రాంతం చేసింది, చాలా తక్కువ ధరకి నామమాత్రం ఫీజు ఇచ్చిందని చెప్పేసి ఆ వెనక్కి తీసుకోవడం పట్ల ఈ రాజకీయ దట్ ఒక కంక్లూజన్గా ఫణీందర్ గారు మీరు చెప్పండి కంక్లూజన్గా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మీ వైఖరి ఏంటి? అలాగే ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఆజే హిందూ ధర్మానికి సంబంధించిన రిప్రజెంటేటివ్గా మీరు ఏం కోరుకుంటున్నారు? నేను ఒకటే చెప్తున్నా, మీరు చెప్పిన మాటలలో మీకు నేను చెప్తున్నా. గతంలో కందిపప్పు 120 రూపాయలు ఉండొచ్చు, ఈ ప్రభుత్వంలో 150 వెళ్ళొచ్చు. అలాగే గత ప్రభుత్వంలో ఆ యొక్క భూమి తాలూకు వాల్యూ ఇటువంటి పరిస్థితుల్లో సుమారు ఒక 20 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ప్రభుత్వ భూమి ప్రభుత్వ రుసుము ప్రకారం కట్టించుకుని ఉండొచ్చు. ఒకవేళ అది పెరిగింది అనుకోండి, ఇప్పుడున్న ప్రభుత్వం ఎంత రిజిస్ట్రేషన్ ఇస్తుందో అంత కట్టించుకోండి. నెంబర్ 1. ఇప్పుడు మీరు ఆ 15 ఎకరాల భూమి సుమారు 200 కోట్లని మీరు అంటున్నారు కాబట్టి ఆఫ్టర్ ఈ సనాతన ధర్మానికి ఎందుకు? వేద పాఠశాల వల్ల గోశాల వల్ల మనకేటి వస్తాయి, మనం హ్యాపీగా పబ్లిసిటీ చేసుకుని దాని వల్ల డబ్బులు చేసుకున్నాం, ఆ భూముల్లో మనం ఇంకా కన్స్ట్రక్షన్ చేసి అది అమ్ముకుని ప్రభుత్వానికి రాబడి చేద్దామని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఏమన్నా వెనక్కి తీసుకున్నారేమో అని ఇప్పుడు మాకు అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇది 100%. అంటే ఇప్పుడు వీళ్ళకి ఇవ్వాలి? సనాతన ధర్మం ఉంటే ఏంటి, పోతే ఏంటి? లేదంటే ఎవరికి వేద పాఠశాల వల్ల ఉపయోగం ఏంటి, గుళ్ళు వల్ల ఉపయోగం ఏంటి? అక్కడ మన ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచుకుందాం, మన కన్స్ట్రక్షన్స్ పెంచుకుందాం, దాన్ని అమ్ముకుంటాం, ప్రభుత్వానికి రాబడి చేసుకుందాం. ఎవరేమంటాడు? హిందువులు ఎవడో కొట్టినా తిట్టినా వాడు ఎవడో ఇంట్లో కూర్చొని పూజలు చేసుకున్నాడు చెప్పి కూడా ఎవడో బయటికి రాడు. అయితే శారదాపేట వాళ్ళు కూడా అంతే అనుకున్న ఒక ఉద్దేశంతో వాళ్ళు వెనక్కి తీసుకున్నారేమో అని కొన్ని అనుమానాలు వస్తున్నాయి. మేము అదే అడుగుతున్నాము. మెడికల్ కాలేజ్, ఒక ఆయుర్వేద కాలేజీలు కట్టాలి, ప్రజలకు ఉపయోగపడాలన్నప్పుడు అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్స్ లేకుండా మీరు అక్కడ అక్రమ కట్టడాలుగా ఎలా కూల్చేస్తారు? అక్కడ ఏమైనా అసంఘటిత కార్యకలాపాలు కానీ అక్కడ ఏమైనా జరగకుండా ఏమైనా జరిగినప్పుడు మీరు కూర్చున్నా మీరు తీసుకున్న ఒక అధికారం ఉంటుంది. కానీ ఏమి జరగకుండా, ఏమి లేకుండా, ఏమి కట్టడాలు జరగకుండా, అంటే ఇది కేవలం ఒక ప్రభుత్వం అనేది ఒక డబ్బు ముసుగులో ఒక డబ్బు. అదే చెప్తున్నా, అప్పుడున్నటువంటి ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు ఇదే సిచ్యువేషన్ దేవస్థానం భూములు ఎలాగైతే ప్రభుత్వ భూములుగా ట్యాంపరింగ్ జరిగాయో, దేవస్థానం భూములకు సంబంధించినటువంటి క్రిస్టియన్ బలికి ఇచ్చి వాళ్ళు ఎలా విధంగా తప్పనిస్తారు, మళ్ళీ సేమ్ అదే ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఏమైనా సరే మారిందేమో అలా ఒక అనుమానం మళ్ళీ మాకు వచ్చి అదే భూములుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వెనక్కి తీసుకున్నారేమో అని అనుమానం వస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఇదే విషయంపై మనం మాధవీలత గారికి అడుగుదాం. మాధవీలత గారు, ఇప్పుడు అట్లా ఒక సనాతన ధర్మానికి పరిరక్షకుగా ఏదైతే మీరు ముందుకొచ్చారో దాన్ని స్వాగతిస్తూ ఈరోజు యాజ్ ఏ బీజేపీ స్పోక్స్ పర్సన్స్ ఎస్సీ సెల్ మహిళా మోర్చా రిప్రజెంటేటివ్గా మీరు ఇదే రిప్రజెంటేషన్ను భారతీయ జనతా పార్టీకి కానీ అక్కడ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారికి ఈ నివేదిక మీరు సమర్పించాలనుకుంటున్నారా? మీ తరఫున మీరు వెళ్ళి స్వయాన బీజేపీ మహిళా మోర్చా అంటే మళ్ళీ చెప్తున్నాను, యాజ్ ఏ సనాతన ధర్మ రక్షకాలుగా కాదు, బీజేపీ మహిళా మోర్చా రిప్రజెంటేటివ్గా మీరు ఏమన్నా దీని మీద ఏమన్నా గవర్నమెంట్ సూచనలు సలహాలు ఇవ్వడానికి ఒక ఏమన్నా రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నారా? అవసరం ఉంటే తప్పకుండా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే తప్పకుండా ఇస్తానండి.
అదే పూర్తిగా చెప్పండి, ఎలా ఇస్తారు, అంటే దీనికి ఒక బలమైన కారణం ఉండాలి కదా దాంట్లో. ఇంకా ప్రస్తుతానికి అక్కడ అంటే శారదా పీఠంలో ఉన్నటువంటివి ఇంకా క్లారిటీ రాలేదు మనకి, ఏంటి అనేది. ఏంటి అక్రమ కట్టడాలు అంటున్నారు, ఇంతవరకు అటువంటి నిర్ణయాలు ఏమి బయటికి రాలేదు. అవన్నీ రానియండి, ఎవరు ఏదో మాట్లాడేస్తున్నంత మరి వెంటనే మేము ఫాస్ట్ గా యాక్షన్ తీసుకోలేము కదా. అక్కడ ఏం జరుగుతుందో చూసుకుని దాని ప్రకారంగా మేము ముందుకి స్టెప్ తీసుకుంటామండి. ఓకే, ఏదేమైనప్పటికీ ఈరోజు ఫోర్స్ ఐస్ టీవీ ఏదైతే ఒక కార్యక్రమం నిర్వహించిందో ఆ కార్యక్రమంలో ఫణీందర్ గారు అంటే హిందూ ధార్మిక సంఘం అధ్యక్షునిగా ఒక రిప్రజెంటేటివ్గా బలమైన కారణాలతో అంటే రాష్ట్రంలో ఎక్కడైనా కానివ్వండి సనాతన ధర్మాన్ని నిర్మించడానికి, సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి మనకు అందరికీ సమానంగా చూడవలసిన బాధ్యతపై ప్రభుత్వం ఉన్నది. కానీ వ్యక్తిగత కక్షలతోని దానికి సంబంధించిన ఒక పీఠానికి సంబంధించింది, మఠానికి సంబంధించి ఇంత వ్యతిరేకత అంటే ఇలాంటి చర్యలు చేపట్టకూడదనే ఒక స్పష్టమైన ఒక ఇన్ఫర్మేషన్, ఒక స్పష్టమైన సూచనలు ఇచ్చారు. అలాగే బీజేపీ మహిళా మోర్చాగా ఉంటూ కూడా ఈరోజు సనాతన ధర్మానికి దానికి ముందుకొచ్చినట్టుకు మన మాధవి లత గారికి అలాగే ఈరోజు స్వీకరించి ఇంత ధైర్యంగా అంటే ఇక్కడ పరిస్థితులను బట్టి ప్రతి విషయాన్ని నేను మార్నింగ్ నుంచి అంటే నిన్నటి నుంచి మేము ట్రై చేస్తున్నాము. సనాతన ధర్మానికి సంబంధించింది బుద్ధ్యాపీఠాలకు సంబంధించిన ఏదైతే మఠాలు ఉన్నారో మఠాధిపత్యాలను మాట్లాడడానికి, స్వామీజీలతో మాట్లాడడానికి, ఈవెందో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన, టీడీపీకి సంబంధించినది, జనసేన పార్టీకి సంబంధించిన పెద్ద వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అడుగుతున్నారు ఏ విషయం అసలు కాన్సెప్ట్ ఏంది, సబ్జెక్ట్ ఏంది. ఎప్పుడైతే సబ్జెక్ట్గా మేమైతే చెప్తున్నామో ఈ సబ్జెక్టు చేసిన మరుక్షణమే ఈరోజు కొంచెం బిజీ ఉన్నాను సార్, రేపు వేరే ఒక విషయంపై మాట్లాడదాము అన్నట్టుగా మార్నింగ్ నుంచి చెప్పడం జరుగుతుంది. అలాంటి సమయంలో ధైర్యంగా సాహసంగా వచ్చి ప్రజల ముందు మనకు దేశవ్యాప్తంగా ఏదైతే ఉన్నదో అత్యధిక చాలా పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రమైన తిరుపతి దేవస్థానంలో ఇలాంటి సంఘటనలు మరొకసారి చోటు చేసుకోవద్దండి. ధైర్యంగా ముందుకొచ్చినందుకు వీరందరికీ ధన్యవాదాలు చెప్తూ మరొకసారి వేరే ఒక అంశంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్స్ ఐస్ టీవీ.